అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజ వణికిస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది. గత 2 వారాలుగా తీవ్రమైన చలిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా సమయంతో పని లేకుండా జనాలను గజగజ వణికిస్తుంది. ఉదయం 9 గంటల తర్వాత కానీ వాతావరణం వేడిగా మారడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చలి చంపేస్తుండగా ఇక రాత్రిపూట గజగజ వణకాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చలి తీవ్రత ఇప్పట్లో తగ్గదని, నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఇక రాష్ట్రంలోని ఓ జిల్లాలో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకి పడిపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్లో నమోదైంది. ఇక్కడ 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోహీర్ తర్వాత రంగారెడ్డి జిల్లాలోని రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలోని నవాపేటలో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 7.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇతర జిల్లాల విషయానికి వస్తే మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 8.6 డిగ్రీలు, సిద్దిపేటలో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్లో 9.8 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జగిత్యాల జిల్లా కతలాపూర్లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్, మల్కాజ్గిరిలో 9.1, నిర్మల్లో 9.4, నారాయణపేటలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోయే 24 గంటలు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం పూట పొగమంచు లేదా మంచు కురిసే అవకాశం ఉంది. రాత్రిపూట కూడా మంచు లేదా పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుంది. రాబోయే 2 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 12 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.